మనం ధ్యానం చేద్దాము. దేవుని మందిరానికి వచ్చిన మనము, దేవుని సన్నిధిలో కూడా మనం ఆయన మాటలు మనం విందాము. దేవుని యొక్క వాక్యం ద్వారా మరి బలపరచబడుతున్న వారు, మరి దీవించబడుతున్నవారు, మరి జీవితాలు మార్చుకున్నవారు మరి ఎంతోమంది మరి సాక్ష్యాలు ఇస్తున్నారు. మరి అన్ని సాక్ష్యాలు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యములో గొప్ప శక్తి ఉన్నది. ఆ వాక్యమే జీవితాలను మారుస్తారు, జీవితాల్లో వెలుగును నింపుతారు. అందుకే మన సమయాన్ని సాధ్యమైనంత వరకు మరి వాక్యము ధ్యానించడానికి మన సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగతంగా వాక్యము ధ్యానించాలి, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ కుటుంబముగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే సంఘములో ఆయా సమయములలో జరిగే మరి ఆ కూడికలలో కూడా పాల్పొంపులు పొంది మరి సేవకుల ద్వారా మన దేవుని మాటలు కూడా మనం ధ్యానించాలి, వినాలి. అందుకే నేను ఎవరికైనా ఏదైనా చెప్తాను. ఎవరైనా ఏది సమస్య ఉన్నా, ఎంత తీవ్ర పరిస్థితి ఉన్నా, మరి మారిన భర్తలు, మారిన భార్యలు, మారిన పిల్లలున్నా నేను ఒకటే చెప్తాను, ఒకసారి దేవుని మందిరానికి వారిని తీసుకురండి. ఎందుకంటే దేవుని మందిరంలో వాక్యం వారు విన్నప్పుడు ఆ వాక్యమే వారిని మారుస్తారు. ఎవరు ఎవరిని మార్చలేరు. ఏది మారుస్తుంది? దేవుని వాక్యం. దేవుని వాక్యం. వాక్యం అంటే దేవుడే. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యమే మన మధ్య కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయన నరరూపిగా ఆయన దేవుడే శరీరం ధరించి లోకానికి వచ్చారు. అంటే వాక్యాన్ని చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతుంటే దేవుని మనం చదువుతున్నాం. దేవుని లక్షణ, దేవుని స్వభావం, దేవుని శక్తి మనకు అర్థమవుతుంది. అంటే వాక్యం తరచుగా వినాలి. కొన్నిసార్లు మన దేవునిలో కూడా మన సీనియారిటీ పెరిగే కొలది కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు తెలియదు ఏముంది, నాకు అంతా తెలుసు అనుకుంటాం. కానీ గమనించండి, మనకి ఎంత తెలిసినా కూడా వాక్యం అనేది ఒక మహాసముద్రం. బైబిల్ గ్రంథం అనేది ఒక మహాసముద్రం. మనకి ఎంత తెలిసినా అందులో ఒక నీటి బొట్టు మాత్రమే మనకు తెలుసు. ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉన్నది. అంచేతటువంటి వాక్యములు మనం తరచుగా వినాలి. ఆ వాక్యాల ఈ క్రిస్మస్ కాలంలో మరి ఒక సందేశాన్ని మనం విందాం. గత ఆదివారము మరి యేసు ప్రభు వారికి సంతోషం. ఎందుకంటే ఆ వాక్యం ద్వారా మీరు మేలు పొందుతున్నారు. ఆ మేలు ఇతరులు కూడా పొందాలని మరి మీలో చాలామంది వాక్యాలు వింటున్నారు. మరి వాక్యాలు ఇతరులకు కూడా బలపరచబడతారు. దాని స్తోత్రం కలుగునుగాక. మరి ఈ గత వారము చెప్పిన సందేశమును బట్టి మరి వచ్చిన సాక్ష్యాలు బట్టి కూడా దేవునికి మహిమ. ఒక మరి ఆంటీ గారు ఉన్నారు. సో ఆవిడ పెద్ద వయసు కలిగి ఆమె మరి నా సందేశాలు వింటూ ఉంటారన్నమాట. ఏ మెసేజ్ పెట్టినా వెంటనే అంత పెద్ద ఆవిడ రిప్లై చేస్తారనమాట. ఈరోజు సందేశం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు బాబు అని మెసేజ్ పెడతారు. దీని స్తోత్రం కలుగునుగా. అంచేత ఎవరికి ఏ వాక్యం ఎప్పుడు పనిచేస్తుందో మనకి తెలియదు. అంచేత వాక్యాన్ని మరి ఇతరులకు మనం పంచడం కూడా ముఖ్యం. సో ఈరోజు కూడా మరొక మరి క్రిస్మస్ అనుసరించి ఒక సందేశాన్ని మనం విందాం. పిల్లారా, ఈరోజు నీవు నేను మనమందరము రక్షణ పొందుకొని మరి నరకము నుండి తప్పించబడి, అగ్నిగుండము నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి యేసు ప్రభువు వారు చేసిన త్యాగము అది చాలా గొప్పది కదా. యేసు ప్రభువు వారు చేసిన త్యాగము వలన, ఆయన అర్పించిన ప్రాణార్పణ వలన, ఆయన పడిన ప్రయాస వలన, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన శ్రమ వలన మనకి ఈరోజు మనం రక్షణ పొందుకుంటున్నాం. అంటే ఈరోజు మనం రక్షణ పొందడానికి యేసుక్రీస్తు వారు ఆయన మూల్యమును చెల్లించారు.
ఆయన వెలను చెల్లించారు, ఆయన త్యాగము చేశారు. గమనించాలి, రక్షణ ఉచితమే. మనం రక్షణ పొందుకోవడానికి మనం ఏమి వెల చెల్లించాల్సిన అవసరము లేదు కదా. కానీ ఆ రక్షణ వచ్చిన విధానం ఉంది చూడండి, అది చాలా మూల్యముతో కూడినది. దానికి రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడింది. కానీ ఆ రక్షణ పొందుకోవడానికి యేసు ప్రభువు వారు పడిన శ్రమ అది చాలా గొప్పది, అది అమూల్యమైనది. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మనం అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రాణార్పణ, ఆయన రక్త ప్రోక్షణం గమనించాలి. ఆయన తల మొదలుకొని అరికాలు వరకు కూడా ఆయన రక్తమంతటిని చిందిస్తే ఈ రోజు నీవు నేను రక్షణ పొంది ఈరోజు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ రక్షణ అనే భాగ్యము సంపాదించడానికి ప్రభువు భారము మోసాడు. ఈరోజు మనం ఏమనుభవిస్తున్నాము? రక్షణ అనే భాగ్యాన్ని అనుభవిస్తున్నాము. కానీ భాగ్యం అనుభవించడానికి ప్రభువు మన నిమిత్తము ఆయన భారము మోసాడు కదా. ఆయన భారం మోసాడు, సిలువ భారమును ఆయన మోసాడు, సిలువ శ్రమను ఆయన వహించాడు. ఆయన తన మీద మన పాపములన్నీ వేసుకున్నాడు. ప్రియులారా, పాపములు భరించాడు మన కోసం. లోక పాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు ఆయన కలువరి సిలువలో ఆయన వధించబడ్డాడు. అంటే యేసు ప్రభు వారు చేసిన త్యాగ ఫలితము ఈరోజు మనకు పొందిన రక్షణ, అంతే కదా. దాని కొరకు ప్రభు ఎంతో ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, చూడండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అది క్రిస్మస్ సందేశాలను చెప్తూ ఉంటాను. యేసు ప్రభు భూమి మీద కలకాలము బతకడానికి రాలేదు. ఆయన మన కొరకు చచ్చిపోవడానికి వచ్చాడు కదా. ఆయన మన కొరకు మరణించడానికి వచ్చాడు. అందులో త్యాగం ఉన్నది. అందులో దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ కనబడుతుంది. గతంలో మనం నేర్చుకున్నట్లు యేసు ప్రభు ఇదిగో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన పరలోకములో ఉండి ఆయన కబుర్లు చెప్పలేదు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు ఆయన వచ్చి క్రియల ద్వారా ఆయన ప్రేమ చూపించాడండి. ఆ క్రియ ఏంటంటే మన కోసం తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన శరీరం నిండా గాయములే, ఆయన శరీరం నిండా దెబ్బలే. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, మామూలు గాయాలు కాదు. అవి కొరడాలతో కొట్టబడిన గాయములండి. కొరడాలతో కొట్టబడిన గాయములు. ఆ కొరడ చివర ఉండే హుక్స్ అంటే కుక్కెములు లాగా ఉంటాయి. అది ప్రభువు యొక్క వీపు మీద ఒక్కొక్క కొరడ తగిలితే అది లోపలి ఆయన వీపు శరీరము లోపలి కంట చొచ్చుకుని వెళ్ళి మరలా కొరడాను బయటికి లాగినప్పుడు ఆ మాంసపు ముద్దలు బయటికి వచ్చాయి. అంత కఠినమైన క్రూరమైన శ్రమ. అందుకే సిలువ అంటేనే అది క్రూరమైనది, అది కఠినమైన శిక్ష. నిజానికి మనం అనుభవించవలసిన శిక్ష. అందుకంటాడు ఆయన మీద సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడ్డది. మనం దేవునితో సమాధానము పొందుకున్నట్టు కొరకు, దేవుడిచ్చే రక్షణ, శాంతి, సమాధానము, ఆయనిచ్చే పాప క్షమాపణ, ఆయనిచ్చే మోక్ష రాజ్యము పొందుకున్నట్టు కొరకు మన కొరకు ఒక ఆయన బలి అయిపోయారు. ఆయన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు ఆయన ప్రయాస పడడానికి ఇష్టపడ్డారండి. ఆయన మన కొరకు సాక్రిఫైస్ చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ఒకానొక సందర్భంలో ఆయన సిలువకు ఎక్కడానికి ముందు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన శిష్యులను తీసుకువెళ్ళాడు అక్కడికి.
అక్కడ మీరు చదివితే ఈ మాట మనకి మంచిగా అర్థమవుతుంది. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు అమ్మ చదవండి. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. దేనికి మొదలు పెట్టారండి? ఆయన సంతోషించడానికి, ఆనందించడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు అంటాడు. ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన మొదలు పెట్టినప్పుడు యేసు చెప్తున్న మాటలు, స్వయంగా ప్రభువారు చెప్తున్న మాటలండి. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఆయన చాలా దుఃఖపడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక లోకాసు వార్తలో మనం చదువుతాము 22వ అధ్యాయం 45 చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనం. తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేదు. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, చూసారా, ఆయన చెమట నేల మీద పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయిందంట. అంటే మరొకరు చెప్పాలంటే ఆయన చెమట నేలను రాలినప్పుడు ఆయన చెమట కాదు, ఏమంటాడు, గొప్ప రక్త బిందువులాగా. అంటే ఆయన రక్తాన్ని, అంటే ఎంత ప్రయాసపడ్డాడో ప్రభువారు మన కొరకు, ఎంత టెన్షన్. ఎవరి కొరకు ఆ వేదన? మన కొరకే, నీ కొరకే. అయ్యో, మానవుడు నరకానికి పోతున్నాడు. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోతే నిత్యమండి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు. ఆ పాపములన్నీ కూడా నేను భరించాలి. పాపములు భరించడం అంటే అది చాలా వేదనతో కూడుకున్నది. అందుకంటే మనందరి పాపములు ఆయన మీద, చెప్పండి, మోపబడ్డ. ఈ పాపాలన్నీ ఆయన ఏం చేస్తున్నారు? ఆయన మోస్తున్నారండి. అంటే ఆయన చెమట రక్త బిందువుల వల్ల అంటే ఆయన శరీరము పూర్తిగా మరి ప్రయాసపడి, శ్రమతో, కష్టముతో, దుఃఖముతో, వేదనతో ఆయన నిండిపోయింది. ఇదంతా ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే, మన కోసమే. మనకు రక్షణ అనుగ్రహించడం కోసం ఆయన శ్రమను అనుభవించాడు. గమనించండి, మనకు రక్షణ అనుగ్రహించుట కోసం ఆయన శ్రమను అనుభవించాడు. అది త్యాగం, ఆయన చేసిన త్యాగం. అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. హల్లెలూయా. అంటే తండ్రి చిత్తము చేయడము అది చాలా కష్టం. ఎందుకంటే సిలువను ఎక్కడానికి ఎవరు ఇష్టపడతారు? సింహాసనం మీద కూర్చోమంటే కూర్చోడానికి ఇష్టపడతారు. కిరీటం పెడతామంటే పెట్టించుకోవడానికి ఇష్టపడతారు. ముండ్ల కిరీటం పెడతానంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? సింహాసనం మీద కూర్చోమంటే కూర్చుంటాం, కానీ సిలువ ఎక్కమంటే ఎవరు ఎక్కుతారు? మీకు అర్థమవుతుందా? అంటే అంత శ్రమ, అంత ప్రయాస ప్రభు తీసుకున్నాడు. ఇంగ్లీష్లో చక్కగా చెప్పాలంటే హీ టుక్ ద రిస్క్ ఆఫ్ హిజ్ లైఫ్ టు గివ్ అస్ ఎటర్నల్ లైఫ్. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తన ప్రాణము పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకంటాడు, మనకు జీవం ఇవ్వడానికి ఆయన మరణించాడు. హల్లెలూయా, దీని స్తోత్రం కలుగునుగా. అది ఎలాగంటే, ఒక తల్లి ఆమె నిండు గర్భిణిగా మరి ఉండి ఆమె ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం అంటే అది చావు బతుకుల మధ్య ఉండే పరిస్థితి, అవునా కాదా? అందుకే ఒక బిడ్డ, ఒక తల్లి డెలివరీ అవ్వడం అంటే అది చెప్పాలంటే చాలా భయంకరమైనది కదా, చాలా భయంకరమైనది. చెప్పాలంటే తల్లి బతికి బయటికి రావడం, శిశువు మాట దేవుడు ఎరుగు, ఆ లోపల నుంచి బిడ్డ మాట దేవుడు ఎరుగు, కానీ తల్లి బయటకు రావడం అది చాలా కష్టమైనది.
అంటే అంత కష్టపడి, అంత ప్రయాసపడి, అంత నొప్పులు పడి ఒక బిడ్డకు ఎలాగైతే తల్లి జన్మిస్తుందో, యేసు ప్రభు నాడు కలువరి సిలువలో అంత వేదన పడి, అంత ప్రయాసపడి ఈరోజు మనందరినీ తిరిగి జన్మింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు జన్మనిచ్చాడు. ఇప్పుడు ఆయన మనకు ఆయనకు మనం బిడ్డలయ్యాం. ఈ బిడ్డలు కావడానికి ఆయన ప్రసవ వేదన కంటే మరింత వేదన పడినట్లు మనం అక్కడ చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చదవండి అమ్మా. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానమును చూచును. అతని సంతానం అన్నాడు, తనకు తానుగానే ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించి. మీకు జ్ఞాపకం ఉందా? గెత్సేమనే తోటలో యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుప్రభు అక్కడ పారిపోలేదు, ఎదురెళ్ళాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? వాళ్ళందరూ అన్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే ప్రభు అన్నాడు, మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన నేనే, నన్ను పట్టుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించడానికే ఆయన వచ్చాడు. చాలామంది యేసుప్రభు దేవుడైతే ఎందుకు మరణించాలి? యేసుప్రభు దేవుడైతే ఆ శిలువ మీద 3 మేకులు ఎందుకు పీక్కోలేదు? ఈ మాట చూడండి. ఈ శిలువ మీద ఉన్న 3 మేకులను పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? అవి మాటలు. నిజానికి ఆయన లాక్కుని రాలేడండి. తుఫాన్ ఆపేసినోడు, చచ్చిపోయిన లాజర్ని బతికించినోడు, పుట్టుకు నుంచి గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని, దెయ్యముల చేత పీడింపబడుతున్న వారిని విడిపించిన దేవుడు ఆయనకు కొట్టిన 3 మేకులను ఆయన తీసుకుని బయటకు రాలేడా? ఆయన బయటకు రావడానికి రాలేదు. ఆయన మన కొరకు మరణించడానికి వచ్చాడు. దీనికి స్తోత్రం కలుగునగా. ఇది ప్రజలకు అర్థం కావడం లేదు. ఆయన అంత ప్రయాసపడ్డాడు మన కోసం. హీ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్. ఆయన తన జీవితాన్ని, తన ప్రాణాన్ని ఆయన మన కొరకు బలి చేసుకున్నాడండి. బలి చేసుకున్నాడు. అంటాడు, నలుగగొట్టుటకు తండ్రి అయిన యెహోవాకు ఏమైంది? ఇష్టమాయెను. హల్లెలూయా. అలాగే నలుగగొట్టబడుటకు యేసు ప్రభు కూడా ఇష్టమైంది. చూడండి, ఎవరండి నలగగొట్టబడడానికి, శ్రమ పడడానికి ఇష్టపడతారు? అది కూడా ఎవరి కోసం? ఇతరుల కోసం కదా. ఒకవేళ మనమైనా ఏదైనా నలిగిపోతే అంటాం కదా, బాగా నలిగిపోయామండి అంటారు. ఒకవేళ మనం నలిగిపోతే ఎవరి కోసం? మన కోసమే. నీవు నలిగిపోయావు, నీ కుటుంబం కోసం నలిగిపోయావు, నీ భర్త భార్య కోసం నలిగిపోయావు, ఏది డబ్బు సంపాదించడం కోసం నలిగిపోయావు, ఇల్లు కట్టుకోవడం కోసం నలిగిపోయావు, నీ కోసం అది. కానీ ప్రభు నలిగిపోయింది మన కోసం. హల్లెలూయా. అందుకే ఒక అద్భుతమైన పాట ఉంది ఇంగ్లీష్లో, లైక్ ఎ రోజ్ ట్రాంపుల్డ్ ఆన్ ద గ్రౌండ్ అంటాడు. ఒక గులాబీ పుష్పము, అందమైన ఒక గులాబీ పుష్పము రోడ్డు మీద మనుషుల చేత తొక్కబడితే ఎలాగైతే తన అందమంతా కోల్పోయి చిందర వందరైపోద్దో ప్రభువు దేహము కూడా అలాగైపోయింది. అందుకే 53వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయం మొదటి భాగంలో చూస్తాం, ఆయనకు సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదు. షోలమతి కన్య అంటది, నా ప్రియుడు ఎవరు అనుకుంటున్నారు? నా ప్రియుడు 10,000 మందిలో పోల్చదగిన అతి సుందరుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అందమైన వాడు. ఆయన 10,000 మందిలో కూడా మనం పోల్చొచ్చు ఆయన్ని. అంత అందమైన వాడు యేసు ప్రభు. ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన అతికాంక్షణీయుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటువంటి సొగసైన స్వరూపము కలిగిన మంచి రూపమైన మన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన సొగసంతా కోల్పోయాడు.
అక్కడ అంటాడు, ఆ వచనాలు చదవండి అమ్మా. ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు ఆయనకి. మనమతనిని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడైపోయాడు. మనుషుల వలన విసర్జింపబడిన వాడయ్యాడు. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు. ఏ వ్యాధి? మన పాపముల రోగం, పాప రోగం, మన పాపములనే ఈ వ్యాధి ఆయన మీద పడ్డది. చూడండి, ఎవరైనా ఇంకొకరు వ్యాధి తీసుకోవడానికి ఇష్టపడతారా? కదా. కొన్ని ఎవరికో జ్వరం వచ్చింది, ఆ జ్వరం మీరు తీసుకోగలరా? లేకపోతే ఎవరైనా ఇష్టపడతారా? ఆ జ్వరం నాకు ఇచ్చి అని చెప్పగలరా? ఇంకేదైనా తీసుకోమని తీసుకుంటాం కదా, జ్వరం తీసుకోగలమా? కానీ యేసు ప్రభువు వ్యాధి తీసుకున్నాడు. ఏ వ్యాధి ఇది? పాపం అనే ఘోరమైన వ్యాధి, మనుష్యుల వ్యాధి. ఆ వ్యాధిని ఆయన తన మీద అంటాడు. చదవండమ్మా. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వానిగా అయిపోయాడు. అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన అతి సుందరుడైన యేసు ప్రభువు ఇప్పుడు ఆయన ముఖము చూడడానికి అసహ్యకరమైన పరిస్థితి అయిపోయిందండి. ఇదంతా ఎవరి కోసం? అందరూ వింటున్నారు దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మన కోసం. అందుకే ప్రభు ఇచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి. నీకోసం ఎంత శ్రమ పడ్డాడో తెలుసా ప్రభువు? నిన్ను నరకము నుండి తప్పించడానికి, అగ్నిగుండము నుండి తప్పించడానికి ప్రభు ఎంత ప్రయాసపడ్డాడు. అందుకంటాడు ఆయన మొత్తబడిన వాడిగా ఉన్నాడు. ఆయన బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనంగా ఉండినట్లు ఆయన మౌనముగా ఆ శిక్ష అంతటిని భరించాడు. గమనించండి, వారందరినీ ఛేదించుకొని, వారందరినీ విదిలించుకొని ఆయన బయటకు వచ్చేయగలరు. రాలేడా? సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఆయన చేయలేనిదేముంది? ఆయనకు చేతకానిదేమున్నది? ఆయన సర్వశక్తిమంతుడు. హీ కెన్ డూ ఎనీథింగ్. అందరి బంధకములను విడిపించినవాడు ఆయనకు కొట్టిన మేకులను విడిపించుకోలేడా? విడిపించుకోగలడు. కానీ అలాగ విడిపించుకుంటే ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ, రక్షణ, ముక్తి, మోక్షం, పరలోక రాజ్యం మనకు దొరికేది కాదు. గమనించండి, ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రిస్మస్ గురించి ఆరాధన చేస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. కానీ ఆ క్రిస్మస్ వెనుక ఆయన వచ్చిన ఉద్దేశ్యము కూడా మనము గ్రహించాలి. ఆయన పడిన ప్రయాస గ్రహించాలి. ఆయన సమస్తాన్ని కోల్పోయాడు ఆయన మన కోసం. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చూస్తే ఆయన మన కొరకు సింహాసనమును కోల్పోయాడు. సింహాసనం కోల్పోయి సిలువ ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఆయన స్వరూపము కోల్పోయి మనుషులు చూడనొల్లని వానిగా అయిపోయాడు. ఆయన ఐశ్వర్యమును కూడా ఆయన విడిచిపెట్టాడు. మన యేసు ప్రభువు ఆయన ఎవరు? శ్రీమంతుడు. అందరూ చెప్పండి, ఎవరు ఆయన? శ్రీమంతుడు. హల్లెలూయా. ఆయనకు బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతాము, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఆయన తీర్చలేని రుణం అంటే ఏమీ లేదు. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉన్నది. అటువంటి ఆయన నీ కోసం, నా కోసం చెప్పండి, సమస్తమును కోల్పోయాడండి. కోల్పోయాడే. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుని ఇంట జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. గత వారం మనం నేర్చుకున్నాం. చివరికి ఆ మనుష్య కుమారునికి అనగా యేసు ప్రభు వారికి సత్రములో కూడా ఏమి లేదు, స్థలము లేని పరిస్థితి. ఎందుకు ఇవన్నీ? ఎవరి కోసం? ఇప్పుడైనా ఆలోచించారా పిల్లారా? ఈరోజు మనం రక్షణ పొంది దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నాం. కానీ వీటన్నిటి వెనుక మన ప్రభువారు పడిన ప్రయాస. హల్లెలూయా. హీ టుక్ ద రిస్క్ ఆఫ్ హిజ్ లైఫ్. ఆయన తన ప్రాణము ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఈరోజు మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. అలాగే క్రిస్మస్ అనుసరించి మరికొంతమంది వ్యక్తుల గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారికి జన్మ ఇవ్వడానికి మరియమ్మ కూడా రిస్క్ తీసుకుంది. ఏం తీసుకుంది? రిస్క్ తీసుకుంది.
అంటే కష్టపడడానికి, ప్రయాసపడడానికి, నిందలు అనుభవించడానికి ఆమె ఇష్టపడింది. అంటే యేసు ప్రభుని మోయడానికి ఇష్టపడింది కదా, అంటే ప్రయాసపడడానికి ఇష్టపడింది. లోకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వచనాలు ఒకసారి మనం చూస్తే, లోకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనాలు. 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనాలు. 6వ నెలలో గాబ్రియేలు దూత ఆ గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగును అని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఈ కన్యక అయిన మరి, అక్కడ క్లియర్గా రాబడింది, మరియా ఎవరు? కన్యక. ఆమెకు వివాహము కాలేదు, ఆమె కన్యక, యవనస్తురాలు. ప్రధానము మాత్రం అక్కడ ఆల్రెడీ రాయబడింది, ఆమెకు ఏమైంది? ప్రధానమైంది, అంతేగాని వివాహము కాలేదు. అటువంటి కన్యక అయిన మరియమ్మకు, అవివాహితురాలుగా ఉన్న మరియకు దేవదూత వచ్చి ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీవు దేవుని వలన కృప పొందావు, నీవు గర్భము ధరిస్తావు కదా. ఈ మాట వింటే ఎలా ఉంటుంది? నాకు ప్రధానమే అయ్యింది, పెళ్ళి కాలేదు, నాకు గర్భం ఎలాగొస్తుంది? ఇది చెప్పాలంటే సమాజంలో ఇది జరగకూడని పని, ఎవరు మెచ్చుకోదగని పని, ఎవరు మెచ్చుకోరు ఆ పని. ఎవరైనా పెళ్ళి కాకుండా గర్భము ధరిస్తే ఎవరైనా మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారా? ఇంకా చెప్పాలంటే ఊర్లో నుండి వెలివేస్తారు. వారి సాంప్రదాయ ప్రకారము వారు ఏమంటాం, నిశ్చితార్థమైన తర్వాత, ప్రధానమైన తర్వాత కొంతకాలము వారు వేరువేరుగా ఉండాలి. మరొకలా చెప్పాలంటే వారి మధ్య ఎటువంటి సంబంధము లేకుండా ఉండాలి. ఒకవేళ అలాగూ కానీ ఒకరి సంబంధము కలిగి ఉంటే వారిని ఊరు వెలుపలికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో గమనించాలి, ఆమె గర్భము ధరించింది. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది అన్నమాట, ఇది ఎలా జరుగుతుంది? అప్పుడు దేవత చెప్పిన మాట, నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు గర్భము ధరించేది సాధారణమైన రీతిలో కాదు, అసాధారణమైన రీతిలో. హల్లెలూయా అంటాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. యేసు ప్రభువారు స్త్రీ సంతానముగా ఈ లోకానికి వచ్చారండి. మనందరము పురుష ప్రమేయము వలన పురుషుని సంతానముగా ఈ లోకానికి వచ్చాం. అందుకే చూడండి, ఎవరైనా మనం ఏమైనా ఆ వంశావళి కూడా మనం చూస్తే, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు. యాకోబు కన్నాడా? అబ్రహాం కన్నాడా? అబ్రహాం గర్భము ధరించి అబ్రహాం కన్నాడా? ఇస్సాకు కన్నాడా? కానీ ఏమన్నా అబ్రహాము అంటే మనందరము పురుషుని సంతానముగా మనం వచ్చాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మరియ కుమారుడు అని వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్త్రీ సంతానముగా వస్తాడని లేఖనములలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే పురుషుని ప్రమేయము లేకుండా ఆమె గర్భం ధరించి, ఇది బాగా ఉంది. దేవదూత రావడము, ఆమె గర్భము ధరించడము, ఇదంతా స్పిరిచువల్గా ఆలోచిస్తే బాగుంది. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమె గర్భము ధరించడం కూడా దేవుని శక్తి వలన, పరిశుద్ధ శక్తి వల్ల బాగుంది.
కానీ ఇది జాగ్రత్తగా, ఈ సిచ్యువేషన్ అంతా లోకానికి ఎలాగుంటుంది, ఇది ఆలోచన చేయండి. లోకానికి ఎలాగుంటుంది? లోకములు అందరూ అనుకుంటున్నారు యోసేపుకి మరియమ్మకి ఏమైంది, ప్రధానమైంది. అంతలోనే ఒకవేళ ఆమె గర్భము ధరించి ఆ వీధుల్లో తిరుగుతూ ఉందనుకోండి, సమాజం ఏమనుకుంటుంది, ప్రధానమే అయింది కానీ వీరికి ఏం కాలేదు, పెళ్ళి కాలేదు, ఈమె గర్భము ధరించింది అని ఆమె మీద ఎన్ని నింద మాటలు అంటారు, ఎన్ని అవమానంతో కూడిన మాటలు అంటారు, ఆమె ఏదో చెడ్డ పని చేసిందని అంటారు. కానీ గమనించండి, ఆమె రిస్క్ తీసుకుంది దేవుని కొరకు. హల్లెలూయా. ఆమె కొరకు యేసు ప్రభువు నిమిత్తము, ఎందుకంటే ఆమె ఆల్రెడీ చెప్పి, నువ్వు మోస్తున్నది ఎవరినో కాదు, నువ్వు మోస్తున్నది సాక్షాత్తు దైవ కుమారుణ్ణి. ఈ ప్రపంచానికి ఎవరి వల్ల రక్షణ వస్తుందో ఆ రక్షకుని నీ గర్భములో నీవు మోస్తున్నావు. ఆమె అనుకున్నది, నేను యేసు ప్రభు లోకానికి లోక రక్షకుని నేను మోస్తున్నాను కనుక ఆయన కొరకు నేను ఎన్ని నిందలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను. దీని స్తోత్రం కలుగునుగా. చూడండి, కొన్నిసార్లు మన ప్రభుని నమ్ముకున్నందుకు ఎవరైనా ఏదైనా కొంతమంది గుడి మానిసులో ఉన్నారు, ప్రార్థన మానిసులో ఉన్నారు. ఫస్ట్ గారండి అందుకే మానేసామండి, ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు అలా చూస్తున్నారండి, మా చూస్తే ఏటైపోయిందట. వాళ్ళు చూస్తేనే మానిస్తే వాళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారండి, ఏమని, నేను అలా బైబిల్ పట్టుకుని వస్తే స్తోత్రం అంటున్నారండి. స్తోత్రం అంటే మంచిదే కదా, కనీసం వాళ్ళు నువ్వు కూడా స్తోత్రం చెప్ప, వాళ్ళు స్తోత్రం చెప్తున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. నేను బైబిల్ పట్టుకుంటే నన్ను ఎటకారాలు ఆడుతున్నారండి. ఏ ఎటకారానికే. చూడండి, కొంతమంది మన సువార్త ప్రకటిస్తే మన మీద ఆ సువార్త పత్రిక ఎలాగా చుట్టేసి మన ముఖం మీదే విసిరేస్తారు. విసిరితే మనకి చిల్లడిపోయిందా, లేకపోతే మన ముఖానికి ఏమైనా గాయం అయిపోయిందా అని నేను ఎప్పుడు సువార్తను ప్రకటించనండి అని అనకూడదు. మరియమ్మను చూడండి, ప్రభువుని మోసినందుకు ఎన్ని నిందలైనా అవమానాలైనా కష్టమైనా ఆమె రిస్క్ తీసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ఈరోజు ఇటువంటి వారు దేవునికి కావాలి. ఆమె తన గర్భమున ప్రభువుని మోసినందుకు ఆమె చెప్పాలంటే ప్రాణగండం తెలుసా మీకు? చెప్పాలంటే రాళ్ళు వేసుకొట్టి చంపేసవలసిన పరిస్థితి కూడా వచ్చే ఆ భయంకర పరిస్థితిలో ఆమె ప్రభువుని మోయడానికి ఇష్టపడింది. గమనించాలి, ప్రభువును మోసిన వారికి తప్పనిసరిగా నిందలు అవమానాలు వస్తాయి. ప్రభువుని కలిగిన వారికి. ఈరోజు మన ప్రభువుని నమ్ముకున్నాం, అంచేత ప్రభువు నమ్మిన వెంటనే మీలో ఎవరైనా అన్యుల్లో నుండి రక్షణ పొందిన వారు బాప్తిసం పొందామన్న వెంటనే మీ ఇంటి దగ్గర 2 దండలు పట్టుకొని, ఒక సాలువా పట్టుకొని, ఒక బొకే పట్టుకొని, ఒక పెద్ద రెడ్ కార్పెట్ వేసి పువ్వులు జల్లుతూ ఉంటే, నువ్వు చాలా పెద్ద ఘనకార్యం చేసావు, యేసు ప్రభు నమ్ముకున్నావు, నీ బాప్తిసం పొందావని చెప్పారా? ఎవరు మెచ్చుకోరు. పాపం చేస్తే అబ్బా ఎంత బాగా చేసావు, ఎంత బాగా, నువ్వు నీళ్ళ భలే కాల్స్తున్నావురా, ఆ సిగరెట్ అబ్బాయి ఎలా కాల్ చెప్పు, ఆడిలా రింగులు తిప్పుతుంటాడు ఆడు, అబ్బాయి ఎంత బాగా కాలుస్తున్నావు. బూత్ మాట్లాడితే అబ్బా చాలా మంచిగా ఎక్కడ నేర్చుకున్నావు ఈ మాటలన్నీ, చాలా బాగా మాట్లాడుతున్నావు బూత్ మాటలు. సినిమాకి వెళ్ళిపోతే మెచ్చుకుంటారు, తాగేసి రోడ్డు మీద అబ్బా ఎంత బాగా దొరుకుతున్నావురా మెచ్చుకుంటారు. పద నువ్వు నేను కలిపి తాగుదామని అంటారు కదా. ఒకడికి 2-3 ఉంటే పిల్లలు కాదు, 2-3 భార్యలు ఉంటే అబ్బా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నావురా, నేను ఒక భార్యనే ఒక స్త్రీని మెయింటైన్, నువ్వు 3 మెయింటైన్. అబ్బా చెడ్డ పనులు చేస్తే మెచ్చుకునే చెత్త మనుషులు ఉన్నారు ఈ సమాజంలో కదా. మళ్ళీ వాళ్ళకి ఏంటి మళ్ళా వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు, అబ్బా ఎలా చేశారండి ఇంత ఘనకార్యం, అబ్బా చెత్త పనులు చేయడానికి మెచ్చుకునే లోకం అది. మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారా? అయినా మనం మంచి పనులు చేస్తూనే వెళ్ళిపోవాలి. దీని స్తోత్రం కలుగునగా. మరియమ్మ అలా అనుకోండి, నేను నా ప్రభువు కొరకు నేను నిందలు పడడానికి సిద్ధంగా ఉన్నాను. దీని స్తోత్రం కలుగునుగాక. గమనించే పిల్లారా, ప్రభువును నమ్మిన వారికి అటువంటి తెగింపు ఉండాలి. ప్రభువుని నమ్మినందుకు మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అయినా మనం వాటిని భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38-39 వచనాలు చూస్తే ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. ప్రభువారు చెప్పిన మాట, స్వయంగా ఆయన చెప్పిన మాట, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు
నాకు పాత్రుడు కాడు నన్ను వెంబడించాలి అని అనుకుంటే తప్పనిసరి ఏం ఎత్తుకోవాలి చెప్పండి, ఏం ఎత్తుకోవాలి? సిలువ ఎత్తుకోవాలి. సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం. నీవు ప్రభువుని నమ్ముకోవాలంటే శ్రమ వస్తుందనే ముందే రెడీ అయిపోవాలంతే. ఇంకో మాట చెప్పమంటారా? ప్రభువు పడిన శ్రమ ఎదుట నీవు పడే శ్రమ అది చాలా చులకని శ్రమ. ఇట్స్ సింపుల్ అండ్ ప్రభు పడిన శ్రమకి ఆయనకి నా 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. నీకు ఎవరైనా కొట్టారా? కొరడతో ఈనుపులతో కూడా కొట్టలేదు ఎవడు నీకు. కానీ దానికే మనం ఏమైపోతున్నాం? బాధపడిపోతున్నాం. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు. నీకు ఎప్పుడు పెట్టారు ఎవరైనా ముళ్ళ కిరీటం? ఆయన మీద ఉమ్మి వేశారు. నీ మీద ఎవరు ఉమ్మేశారా? ఒకరు ఉమ్మితను ముందు వేస్తూ ఉంటావు, అందుకే వాళ్ళు వేస్తూ ఉంటారు. ప్రభు ఆయన ఆ పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా జీవించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారండి. కొన్నిసార్లు వాటన్నిటితో పోల్చుకుంటే మన శ్రమలు ఏ పాటి? చెప్పండి, నిజమా కాదా? ఆయన పడిన శ్రమలతో మన శ్రమలు చెప్పండి. మీ పక్కలతో ఆయన పడిన శ్రమతో చెప్పండి, పర్లేదు, ఏం కాదు, సిగ్గుపడకండి. ఆయన అంటే ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకు పడిన శ్రమతో పోల్చుకుంటే నేను పడుతున్న శ్రమలో అసలు చెప్పండి ఏమీ కావని చెప్పండి పక్కలతో. అన్ని వదిలిపెట్టి మాట అసలు ఏమీ కాదని చెప్పండి. మళ్ళీ ఏడకూడదు. మళ్ళీ శ్రమ వస్తే అయ్యో ఈ బాధ వచ్చింది, ఆ కష్టం వస్తాయి. ప్రభువు పడిన శ్రమ ఎదుట మన పడే శ్రమలు చాలా. అందుకని ఇంకా అంటాడు, ఆయన ఇచ్చే మహిమ ఎదుట మనం పడే శ్రమలు ఎన్నదగినవి. శ్రమ ఉంది, కానీ శ్రమ వెనుక మనకు దేవుడు మహిమ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. సిలువ మోయాలి. సిలువ మోసిన తర్వాత మనకు ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ఆయన సింహాసనం విడిచిపెట్టి మనకు దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే మనల్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. ఎంత గొప్ప కార్యం. నన్ను వెంబడింపగోరువాడు తన సిలువ ఎత్తుకొని ఆయన వెంబడింపాలి, ప్రభువును వెంబడించాలి. చదవటమ్మా. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా. ప్రభు కోసం నీ ప్రాణం పెట్టడానికి ఒకవేళ అవకాశం వస్తే ఆ ప్రాణం పెట్టేస్తే, లేకపోతే ప్రాణం పెడితే నీ ప్రాణము దక్కుతుందంట. అంటే పరలోకములో నీ ఆత్మ కనబడతా. లేదా ప్రాణము దక్కించుకోవడానికి ప్రభువును విడిచిపెడితే నీ ఆత్మను నీవు ఆత్మ ఎక్కడికి పోద్ది? నిత్యమండి అక్కడికి కాదు. అందుకే అంటాడు, దేహమును చంపువానికి మీరు భయపడద్దు, కానీ ఆత్మను నరకములో పడవేసే దేవునికి మీరు భయపడండి. ఓకే, మరియమ్మ షీ టుక్ ద రిస్క్ ఆఫ్ హెర్ లైఫ్. తన యొక్క జీవితము విషయంలో, తన ప్రాణము విషయంలో ఆమె రిస్క్ తీసుకున్నది. చెప్పాలంటే ఆ నింద చాలా భయంకరమైనది. చంపైనా చంపేస్తుంది. ఎందుకంటే పెళ్ళి కాకుండా ఆమె గర్భము ధరించింది. ఆ ఊరిలో అందరూ ఏమనుకున్నా కానీ ఆమె వాటన్నిటిని మౌనముగా భరించింది. ఆమె అనుకున్నది ఒకరోజు వస్తుంది, ఏ రక్షకుని నిమిత్తము నేను శ్రమలు పొందానో ఆ రక్షకుడు ధన్యుడని, ఆ రక్షకునికి జన్మ ఇచ్చిన నేను ధన్యురాలని ప్రజలు అనుకుంటారు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గమనించిన ప్రియులారా, ప్రభువుని మోసిన మనము, ప్రభువుని మోస్తున్న మనం ఇప్పుడు ధన్యులమే. తర్వాత యోసేపు గురించి చూడండి. మనం రక్షణ పొందడానికి, రక్షకుడు ఈ భూమి మీదకు రావడానికి ప్రయాసపడిన వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. యోసేపు కూడా ప్రయాసపడ్డాడు. ప్రధానం మాత్రమే అయిన ఆమె గర్భము ధరించినప్పుడు ఆమెను చేర్చుకోవడానికి ఇష్టం. అంటే రహస్యముగా విడనాడ ఉద్దేశించను, కానీ మరలా స్వప్నమందు దేవుడు మాట్లాడినప్పుడు మరలా ఆమెను చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, చేర్చుకున్నాడు అంటే ఆమెతో పాటు అవమానం భరించడానికి రిస్క్ తీసుకున్నాడు. చెప్పండి, ఏం తీసుకున్నాడు? రిస్క్ అనగా ప్రయాసపడడానికి, నిందలు భరించడానికి అతడు యోసేపు కష్టపడడానికి ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 1:19-20 చదువుకుంది. మత్తయి సువార్త 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై
నీతిమంతుడై ఉండి ఆ, ఆమెను అవమానపరచనొల్లక ఉమ్, రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఉమ్, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఆ, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఉమ్, దావీదు కుమారుడు అయిన యోసేపు, ఉమ్, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆ. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన చూసారు కలిగినది. ఎందుకు భయపడుతున్నాడు యోసేపు? గర్భము ధరించిన కన్యకును ఎవరైనా చేర్చుకోవడానికి ఇష్టపడతారా? హలో, అందుకే అతను భయం, సమాజం ఏమంటుంది అన్న భయం. కానీ స్వప్నమందు దోత కదా, అక్కడ అంటాడు దోత, ప్రభువు దోత స్వప్నమందు మాట్లాడిన తర్వాత ప్రజలు ఏమనుకున్నా నాకు అనవసరం. ఎందుకంటే మరియ గర్భమున ఎవరు పడుతున్నారు? యేసు. అందుకంటాడు ఈ యేసు అని పేరు పెడతారు. ఈ యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టాడు. అంటే యోసేపు చూడండి, రక్షకుని ఈ భూమి మీదకు తేవడానికి యోసేపు హీ టుక్ ద రిస్క్ ఆఫ్ హిజ్ లైఫ్. తన ప్రాణమును కూడా తెగించాడు యోసేపు. మీకు అర్థమవుతుందా? తన ప్రాణాన్ని తెగించాడు. తర్వాత మనం చూద్దాం 24వ వచనం. తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత యోసేపు శిశువులుగా నిద్ర మేల్కొని హేరోదు ఒక ఆజ్ఞాపించాడు. ఎందుకంటే హేరోదు యూదులకు రాజుగా పిలువబడుతున్నాడు. జ్ఞానులు వచ్చేమో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటున్నాడు. నేను ఆల్రెడీ రాజుని, వీళ్ళు వచ్చి ఎవరో రాజు పుడతాడు అంటున్నాడు. అంచేత ఎవరు నేను తప్ప ఎవరికి ఈ స్థానం రాకూడదు అని హేరోదు అన్నాడు. ఇదిగో మన దేశంలో ఉన్న ఈ యొక్క మగపిల్లలందరినీ, పుట్టిన మగ శిశువులందరినీ ఏం చేయాలి? చంపించేసేయాలి. అంచేత నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు అని హేరోదు అందరిని చంపించే ఆ క్రమములో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. 2 ఏళ్లలోపు మగ శిశువులందరిని ఏం చేయాలి? చంపేయాలి. అది ఆ సిచ్యువేషన్. ఆలోచన చేయండి, ఒకసారి ఊహించండి సిచ్యువేషన్. యేసు ప్రభువుని మరి అప్పటికే యేసు ప్రభుకి జన్మిచ్చింది. వెతుకుతున్నారు సైన్యము ఎవరి కోసం? మగపిల్లల కోసం, పుట్టిన మగ శిశువుల కోసం. ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేయాలి? వీరు దాయాలి. ఎంత కష్టమండి అది కదా. పిల్లలు ఏడకుండా ఆపగలమా? ఎంత దాయడం ఎంత కష్టం, రిస్క్. చూడండి, అప్పుడు చూడండి 24వ వచనము 25వ వచనం ఒకసారి చూద్దాం. 24వ వచనం 25వ వచనము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం. తర్వాత మీరు గమనించినట్లయితే 13వ వచనం అండి. జ్ఞానులు యేసు ప్రభు యొద్దకు బంగారము బోలము సాంబ్రాన్ని సమర్పించి ప్రభువుకి సాగిలపడి ఆరాధించి వారు వెళ్ళిన తర్వాత 13వ వచనంలో ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను నిజానికి హేరోదు ఎవరి కోసం? యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఎత్తుకుని వచ్చారు కదా జ్ఞానులు. అది ఎవరా అని వెతుక్కుంటూ ఆయన చంపడానికి ఆజ్ఞ జారీ చేశాడు. చూడండి, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ చూడండి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. ఎంత కష్టమండి. యేసు ప్రభు శిశువుని పట్టుకొని, తల్లిని పట్టుకొని, అనగా తన భార్యని పట్టుకొని యోసేపు ఎక్కడ బయలుదేరాడు? ఐగుప్తు దేశం. ఎప్పుడు? రాత్రి వేళ బయలుదేరాడు. తీసుకొని ప్రయాసపడ్డా లేదా యోసేపు? ప్రభువుని అనగా శిశువుగా ఉన్న యేసుని సంరక్షించుట కొరకు దోత చెప్పిన మాట విని గైడెన్స్ తీసుకొని బయలుదేరాడు. గమనించండి, బెత్లెహేము నుండి ఐగుప్తుకి సుమారుగా 690 కిలోమీటర్లు. ప్రయాసపడ్డా లేదా? రిస్క్.
ప్రభువు నిమిత్తం. మన ఇంటి పక్కనే చర్చ్, ఆటో కావాలి. ఏమండి రాలేదంటే ఆటో లేదండి. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. మనం ఆటో కోసం చూస్తాం ఇక్కడ. అర్థమవుతుందా? ఏమర్రా నేను వచ్చాను నాకు రాలేదు ప్రభు, ఆటో రాలేదు నాయన. అర్థమైందా లేదా? ఓకే, పోనీ ఎక్కడో దూరం అయితే వేరే, ఇంటి పక్కనే చర్చ ఏముండాలా? ఆటో ఉండాలి. లేకపోతే అది అంటాం, ఇది అంటాం, దూరం అంటాం, భారం అంటాం. చలికాలం అయితే చలికాలం అంటాం, ఎండాకాలం అయితే ఎండాకాలం అంటాం, వర్షాకాలం అయితే వర్షం. మరి ఇంకే కాలం, మీకు ఇంకే కాలం కావాలి చెప్పండి? ఇంకొకటే అమ్మ వద్దులండి. ఇంకే కాలం? ఉదయం అయితే ఉదయం అంటాం, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అంటాం, రాత్రి అయితే అమ్మో రాత్రి అంతవరకునా. మళ్ళీ రాత్రి తెల్లబారులు సీరియల్ చూసుకునే టైంలో ఉంటాయి మళ్ళీ మనకి. ఆల్ నైట్ సీరియల్, ఆల్ నైట్ ప్రేయర్ లాగా ఆల్ నైట్ సీరియల్. ఎంత శ్రమ పడ్డారండి బాబు. యేసు ప్రభువుని మీ రక్షణ కోసం శ్రమ పడ్డాడు. ఆ రక్షకుని మోయడం కోసం మరియమ్మ శ్రమ పడింది. ఆ యేసు ప్రభుని అటు ఇటు పాపము యోసేపు చాలా ఘోరం అండి. ఆ నిందలు భరిస్తూ ఆ తల్లిని, ఆ శిశువుని మోసుకొని నడిపించుకొని రాత్రివేళ చీకటిలో 600 అంటే అన్ని చీకటని కాదు, మొత్తం రాత్రివేళ బయలుదేరాడు. కొన్ని రోజులు పట్టి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళడానికి? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి ఎందుకు? అక్కడ తలదాచుకోవడానికి. యేసు ప్రభువుని హేరోదు బారిన పడకుండా సంరక్షించడం కోసం యోసేపు ఎంత శ్రమ పడ్డాడు. రక్షణ ఉచితంగా వచ్చింది మనకి, కానీ వారంతా శ్రమ. మరి నువ్వు ప్రభు కోసం ఏమైనా శ్రమ పడుతున్నావా? ప్రభు కోసం ఏమైనా ప్రయాసపడుతున్నావా? నా జీవితంలో ఇది త్యాగం చేశానండి ప్రభు కోసం అని చెప్పగలవా? మనదంతా ఏంటంటే మన ప్రభు ఎప్పుడు మనకి ఏం చేయాలి? ఇచ్చిడమే. వీఆర్ రిసీవర్స్. రిసీవర్స్ అంటే ఏంటి? ప్రభు అది ఇది, నేను మాత్రం నీకోసం ఏమి చేయను, ఏం ప్రయాసపడను. కొన్నిసార్లు కంఫర్ట్గా ఉంటేనే మనం చేస్తాం. అది కూడా మందిరంలో కూడా కంఫర్ట్గా, మీద ఫ్యాన్ ఉండాలి, ఆ ఫ్యాన్ కూడా మంచిగా పనిచేయాలి, పక్కన ఏసీ ఉండాలి, కూర్చోడానికి కూడా కుర్చీ చెప్పండి సరిగ్గా కొదమట్టంగా మనకు మనం అటు ఇటు కదలకూడదు, మళ్ళీ చాలా కంఫర్టబుల్గా ఉండాలి. కొన్ని చర్చలు ఇంకా కాల్ షాప్ కూడా ముందు కూడా పెడతారండి బాబు, ఆయన నిద్రపోవాలని. మీకు తెలుసా? కొన్ని ముందు ఒక బెంచ్ ఉంటుంది, ముందు ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ దగ్గర ఫుట్ రెస్ట్ లాగా ఒకటి ఉంటుంది. కాలు ఎలా చాపేసుకుని బైబిల్ కూడా పట్టుకోవసరం లేదు. బైబిల్ పెట్టుకోవడానికి ముందు ఇంకొక అర ఉంటుంది. ఇలా బైబిల్ పెట్టేసుకొని చేతులు కట్టేసుకొని కాలు చాపేసుకొని హాయిగా దావీదు పట్టణమందు రక్ష అన్నా కూడా నిద్ర మెలకువరా. ఎలాగైతే అలాగండి. ప్రభువు కోసం ప్రయాసపడడం నేర్చుకోవాలి. సాకులు చెప్పడం మానేయాలండి బాబు. ప్రభు వచ్చేస్తున్నాడు, ఇంకా మనం అదండి ఇదండి అవ్వట్లేదండి కుదరట్లేదండి. గుర్తుంచుకో, 690 కిలోమీటర్లు శిశువుని తీసుకొని తల్లిని తీసుకొని యోసేపు బయలుదేరాడు. అదైన తర్వాత మళ్ళా దూత స్వప్నమందు ఏ హేరోదైతే చంపాలని చూచాడు ఆడు చచ్చిపోయాడు. అంచేత ఇప్పుడు మీరు సేఫ్గా మరలా వెళ్ళొచ్చని మళ్ళా దూత చెప్తే చూడండి, ఇప్పుడు అక్కడ చూడండి, చనిపోయిన తర్వాత చదవండి అమ్మా 19. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు మరలా ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. మళ్ళా ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. శిశువుని తల్లిని తోడుకొని ఎంత ప్రయాసపడ్డాడండి యోసేపు కానీ ఒకవేళ ఈ టైం బతుకుని గట్టిగా పట్టుకొని బాబు నువ్వు ఎంత ధన్యుడు బాబు అనాలనిపిస్తుంది. అవునా కాదా? ఎంత సాక్రిఫైస్, రిస్క్ తీసుకోండి. ఈరోజు పిల్లలు ప్రభు కోసం రిస్క్ తీసుకునేవారు కావాలి. సంఘములో
ప్రభువు కోసం కష్టపడేవారు కావాలి, ప్రభువు కోసం ప్రయాసపడేవారు కావాలి, ప్రభువు కోసం నిద్రాహారాలు మానుకునైనా శ్రమ పడేవారు కావాలి. సుఖమును విడిచి ప్రభు కోసం కష్టపడేవారు కావాలి, సువార్త కోసం కష్టపడేవారు కావాలండి. రక్షణ ఉచితమే, కానీ రక్షణ మనకు దరికి రావడం కోసం ఇంత ప్రయాసం దానికాల, మీకు తెలుసా? సో మరలా తర్వాత అర్కెలయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదే దేశం ఏలుచుండమని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికొచ్చి అక్కడ కాపురం ఉండెను. ఈ ఊర్లన్నీ తిరుగుకుంటున్నాడు పాపం. ఎవరు? యోసేపు. ఎవరిని పట్టుకొని? శిశువుని పట్టుకొని. ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అన్నమాట. మరియా రిస్క్ తీసుకుంది, యోసేపు రిస్క్ తీసుకుంది. యేసు ప్రభు పుట్టాడన్న వార్త గొల్లలకు దేవదూతలు చెప్పారు కదా. ఆ దేవదూతలు చెప్పినప్పుడు, దేవదూత ప్రత్యక్షం చెప్పినప్పుడు గొల్లలు కూడా, అనగా గొర్రెల కాపరులు తమ మంద, లోకస్వార్తకి వెళ్దాం, లోకస్వార్త. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. ఎప్పుడండి? రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఈ జరిగిన విషయము చూడండి, ఈ జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఎలాగండి? త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఎప్పుడు వెళ్ళారు వీరు? ఒక జాగ్రత్త, దోత ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు వారికి, గొర్రెల కాపర్లకు? రాత్రి. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ గొర్రెలను కాచుకుంటున్నారు. దోత వెళ్ళిన వెంటనే వీరు ఎక్కడ బయలుదేరారు? యేసు ప్రభువును చూడడానికి బయలుదేరారు. అంటే ఎప్పుడు బయలుదేరి ఉండొచ్చు? వెంటనే ఉంది. ఎప్పుడు? రాత్రే, వెంటనే. రెండవది, మరి మందను కాసుకుంటున్నప్పుడు ఆ మంద సంగతి ఏంటి? అర్థమైందా? ఆ గొర్రెల సంగతి ఏంటి? అంటే మందను విడిచిపెట్టి ప్రభువుని చూడడానికి వెళ్ళారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభువు కంటే వారి ఆస్తి, మా గొర్రెల మందలు అంటే ఏంటి? ఆస్తే కదా. ప్రభువు కంటే వారి సంపద, వారి ఆస్తి, వారి పశువులు వారికి ముఖ్యము కాదు. ఓకే. సో గొర్రెల కాపరులు చేసిన పని అది. అంటే ప్రభువు కోసం జరుగుతున్నారు. ఏదైనా కోల్పోవడానికి వారు ఇష్టపడు. గొర్రెలు ఏమైతే అవనాయి. నేను అనుకుంటున్నాను, మేము ప్రభువుని చూడడానికి వెళ్తున్నాం కనుక ఆ ప్రభువే మా గొర్రెల సంగతి కూడా ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే చూసుకుంటాడు అని వారు దేవుని మీద భారం వేసి ఆ గొర్రె మందలను విడిచిపెట్టి రాత్రి త్వరగా వెళ్ళి ప్రభువుని చూశాం. తర్వాత జ్ఞానుల గురించి ఆలోచన చేస్తే వీరు కూడా ప్రభువుని ఆరాధించుట కొరకు వారు రిస్క్ తీసుకున్నారు. ఆల్రెడీ వారి యొక్క గ్రంథములో రాయబడిన రీతిగా ఈ సర్వ ప్రపంచాన్ని ఏలే రాజు పుట్టినప్పుడు, లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము పడుతుందని వారు విన్న ప్రకారం వారి గ్రంథాలు తిరగవేసి ఆ నక్షత్రం పుట్టినప్పుడు, అవును ఇదిగో లోకరక్షకుడు పుట్టాడని గ్రహించి ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రభువుని వెతుక్కుంటూ, నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రభువుని వెతుక్కుంటూ చాలా దూరము ప్రయాణము చేసి ప్రభు యొద్దకు వచ్చారు. వారు ప్రయాణించిన దూరం ఎంతో తెలుసా? సుమారుగా 1500 మైళ్ళు.
అర్థమైందా? ఎన్ని మైళ్ళు అండి? కిలోమీటర్లో చెప్తే అంటే సుమారుగా చెప్తున్నా 2414 కిలోమీటర్లు అంట. 2414 కిలోమీటర్లు ఎవరు? జ్ఞానులు ప్రయాణము చేసి వచ్చారు ప్రభువుని ఆరాధించడానికి. అప్పట్లో సదుపాయాలు, ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, కార్స్ లేవు, ఏమీ లేవు. అంటే చూడండి, ప్రభువుని ఆరాధించుట కొరకు వారు ఎంత శ్రమపడ్డారో. ఈరోజు సందేశము, ప్రభువు మన కొరకు శ్రమపడ్డారు, రక్షకుని ఈ భూమి మీదకు తేవడానికి మరియా యోసేపులు శ్రమపడ్డారు, ఆయన ఆరాధించడానికి, ఆయన చూడడానికి గొల్లలు, గొర్రెల కాపరులు, జ్ఞానులు శ్రమపడ్డారు. ఈరోజు నా సందేశము, ప్రభువుని కలిగిన మనము ఆయన కొరకు, ఆయన సువార్త వ్యాప్తి కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన సంఘము కొరకు, దేవుని కార్యముల కొరకు నీవేమైనా ప్రయాసపడుతున్నావా? అది ఈరోజు సందేశం. వారు ప్రభువుని ఆరాధించడానికి ఎంత ఆతృతగా, చరిత్ర చెప్తుంది, చాలామంది బయలుదేరారంట ప్రభువుని చూడడానికి, మేబీ జ్ఞానులు. కానీ అందులో చాలామంది మధ్యలోనే చనిపోయి ఉండొచ్చు అంటున్నారు. అంటే సుమారుగా అంచనాకు చెప్తే. కానీ ముగ్గురు జ్ఞానులు, అంటే ముగ్గురేనే కాదు, కానీ అక్కడ బంగారు బోలం సాంబ్రాన్ని కాదు ముగ్గురు అనుకుంటున్నా, కానీ అక్కడ ఈ జ్ఞానులు ఆ రిస్క్ తీసుకొని, ఆ ప్రయాసపడి, అంత దూరము ప్రయాణము చేసి ప్రభు అమ్మా అంత దూరము ప్రయాణము చేసి వారు బయలుదేరి వచ్చారు. మధ్యలో చెప్పండి, వినండి, మధ్యలో దొంగల భయం ఉండొచ్చు కదా, అలాగే చీకటి రాత్రులు వారు ఎదుర్కొని ఉండొచ్చు, అరణ్యము గుండా ప్రయాణం చేసి వారు వచ్చి ఉండొచ్చు, రకరకాల పరిస్థితులను వారు ఎదుర్కొని రావాల్సి ఉండొచ్చు, మధ్యలో బందిపోటు దొంగలు కదా, వీటన్నిటిని ఛేదించుకొని అంత దూరము ప్రయాణము చేసి ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుని ఈ శిశువైన యేసుప్రభుని చూచిన వెంటనే వారు అత్యానందభరిత, చాలా సంతోషంగా నిండి, హల్లెలూయా. ఎందుకు? వెదకిన వాడు దొరికాడు. దీని స్తోత్రం కలుగనగా. ఎవరి కోసం వెతుకుతూ వచ్చారు? గమనించండి, వెదకుడి మీకు. ప్రభువుని వెతికిన వారు ఎన్నడూ డిసప్పాయింట్ అవ్వరండి. ప్రభు యొద్దకు వచ్చిన వారు ఎన్నడూ డిసప్పాయింట్ అవ్వరు. వారు ఎత్తుక్కుంటూ ప్రభు యొద్దకు వచ్చి ఆయన చూచి అక్కడంటాడు, ఆయనకు సాగిలపడి, ఆయనకు నమస్కరించి, ఆయన పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలుగా ప్రభువుకి అర్పించారు. హల్లెలూయా. అంత దూరం ప్రయాణం చేసి రావడం మాత్రమే కాక, వారి దగ్గర ఉన్న ఆ బంగారమును ప్రభువుకి కానుకగా ఇచ్చారు. ఇది ఈ సాక్రిఫైస్ కాదంటారా? ఎవరైనా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు దేవునికి కానుక ఇచ్చాడు అంటే ఓకే, కానీ ఏమిచ్చారు వారు? బంగారమే. అమ్మో, బంగారం లేకపోతే నాకు అంటే వాళ్ళు ఏమని, అసలైన బంగారం ఎదుట ఈ బంగారం అసలు ఏమీ కాదు. హల్లెలూయా. ఎవరా బంగారం? యేసయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, గొప్ప దేవుడు. మరొకలాగా ఆయన ఎదుట గమనించండి, మా దగ్గర ఉన్న బంగారం కంటే ఆ బంగారం ఇచ్చిన దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే చూడండి, వారి యొక్క ఆలోచన విధానం. ప్రభువు కొరకు మేము వెళ్తున్నాం, ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాం, ఆయనకు మేము ఏదైనా విలువైన కానుక ఆయనకు నీ జీవితంలో ఎప్పుడైనా సాక్రిఫిషియల్గా ఏదో మనం ఉన్న దాంట్లో ఏదో కొంత ఇచ్చాడు, ఎవరైనా ఇచ్చేస్తారు. సాక్రిఫిషియల్గా, త్యాగపూరితంగా, నా ప్రభువు కోసం ఇది నేను వెచ్చించాను, ప్రభువు కోసం నేను ఇది ఖర్చు పెట్టి ఇది కోల్పోయాను కదా. చాలా సాక్ష్యాలు మనం ఉంటాం. ప్రభు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, బంగారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు. చాలా పాటలు కూడా ఉన్నాయి కదా, నువ్వు ఇచ్చావయ్యా, అవి ఉన్నాయి కదా. సో ఆరోగ్యం ఇచ్చాడు, సో సంపద ఇచ్చాడు, వాహనం ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు.
ఇంకా అంటున్నావు ప్రభు, ఇంకా ప్రభుకి ఏదైనా త్యాగపూరితముగా నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాలు అయింది కదా ప్రభువు నమ్ముకొని, మనుషుల కోసం ఏవేవో ఎంతెంతో ఖర్చు పెడతాం. అంత తినేసిన తర్వాత పెట్టిందిలే ఒక 4 మొక్కలు, ఆ మాట మన మీద ఇసిరిసి వాళ్ళకి ప్రశాంతం ఉండదు. ఎంత చేసినా ఎంత ఖర్చు పెడతామా? అవునా కదా? నవ్వుతున్న రేట్ అంటే ఏదో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎంత ఖర్చు పెడతామా? లక్షలు ఖర్చు పెడతామా? పెట్టారులే. అన్ని పెట్టినా ఏదో పెట్టలేని దానికి కావాలి. ఇన్ని పెట్టారు కానీ ఆ ఒక్కటి పెట్టుంటే ఆ ఒక్కటేటో మరి మనకు తెలియదు. ఇన్ని పెట్టారు కానీ ఆ ఒక్కటి పెట్టుంటే అబ్బాయి ఎంత బాగుందో. మనుషులకి ఎంత పెట్టినా ఎక్కడో దగ్గర మనకి లోపం చూపిస్తాం. అలాగే మనుషుల కోసం ఎంత పెడతారో, కానీ ప్రభువు కోసం ఎప్పుడైనా త్యాగపూరితముగా నా ప్రభువు కోసం ఈ కార్యం చేశాను అని చెప్పగలవా? మరియ చెప్పగలరు. ఏ మరియ? ఆ స్త్రీ కదా, యేసు ప్రభు యొద్దకు ఆమె వచ్చి జటామాంసి అత్తరు ప్రభువుకి తల మీద అభిషేకించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అత్తరు విలువ సంవత్సరం ఆదాయం అంత విలువ. ఒక సంవత్సరం అంతా కష్టపడి ఎంత ఆదాయం వస్తుందో అంత విలువైన అత్తరు ప్రభువుకి ఇచ్చింది. అది వాళ్ళ దృష్టిలో అత్తరు తల మీద పోయబడి ఎక్కడికి పోతుంది? నేల మీదకి వెళ్ళి. వాళ్ళ దృష్టిలో ఏంటి? అది అనవసరం అన్నట్లు. ఇస్కరియోతు యోధకుడు అంటే, ఎందుకమ్మా అంత వేస్ట్ చేస్తావు? నువ్వు నాకు ఇచ్చిస్తేనా ఈరోజు పేదలందరికీ భోజనాలు పెట్టిద్ది నాన్న. ప్రభు అన్నవారు నువ్వు పెట్టొద్దని అంటలేదురా, నీవు పెట్టు. కానీ ఈమె ఉత్తమమైన చేసింది. పేదలు ఎప్పుడు ఉంటారో, నేను కొద్ది రోజుల్లో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఈమె నా భూస్థాపన నిమిత్తము ముందుగానే నన్ను అభిషేకించింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రభువుని మెచ్చుకున్నాడా లేదా? ఆయన కొరకు ఆయన మెచ్చుకునే కార్యాలు నువ్వు ఎప్పుడైనా చేసావా నీ జీవితంలో? ప్రభువు కోసం ఖర్చు పెట్టడానికి, ప్రభువు కోసం ఖర్చు అయిపోవడానికి ఎప్పుడైనా ఇష్టపడ్డావా? ఎప్పుడైనా త్యాగపూరితముగా ప్రభువుకి ఏమైనా సమర్పించుకున్నావు? ఈమె సంవత్సరాదాయం అంత విలువైన జటామాంస అత్తరు ప్రభుకి. ప్రియులారా, మనము ఏదైనా ఇస్తున్నాం అంటే ఆ దేవుని యొక్క స్థాయి, దేవుడు ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు. ఆయనకి మనం ఇచ్చేసి ఆయన గొప్ప ఏం చేయలేమండి. కానీ ఆయన ఘనపరిచే విధానంలో ఆయనకు మన సమర్పణ ఉన్నది. హల్లెలూయా. సమర్పణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సమర్పణ మన జీవితము సమర్పణ. దీని స్తోత్రం కలుగును గాక. ఆయన కోసం ప్రయాసపడడం. వీరైతే వారు తమ పెట్టెలు విప్పి బంగారమును, బోలమును, సాంబ్రాణిని ప్రభువుకి ఏం చేశారండి? కానుకలుగా ఇచ్చారు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి నువ్వు సమర్పించినప్పుడు, ఏదో అరకొరగా, ఏదో సనుగుకొని బలవంతంగా అంటాడు పౌలు గారు అంటారు కొరింథీ సంఘానికి చెప్పినప్పుడు, మీరు ఇచ్చినప్పుడు సనుక్కొని కొనుక్కొని ఇవ్వద్దు, బలవంతంగా వద్దు అంటాడు. స్వేచ్ఛ. ఈ జ్ఞానులకి ఎవరు చెప్పారండి? ఎవరైనా చెప్పారా? మీరు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మీరు ప్రభు ఎవరైనా చెప్పారా? వారి హృదయంలో నుంచి వచ్చింది. హల్లెలూయా. మేము రాజులకు రాజు అయిన యేసయ్యను చూడడానికి వెళ్తున్నాము. రాజు యొద్దకు వెళ్ళినప్పుడు మేము ఒట్టి చేతులతో ఎలాగ వెళ్తామని బంగారు బోల సాంబ్రాన్ని తీసుకొచ్చి ప్రభువుకి వారు సమర్పించారు. దాని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంచేత జ్ఞానులు దే టుక్ ద రిస్క్ ఆఫ్ దేర్ లైఫ్స్. అంత దూరము ప్రయాణం చేసి మధ్యలో ఏమవుతుందో తెలియదు, ప్రయాణం చేసుకుని వచ్చారని మీద తారు చూసుకున్నారు. వారు చూసుకుంటూ బయలుదేరి సుమారు 2414 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రభువుని చూసి ఆరాధించి వారికి త్యాగపూరితంగా ప్రభువుకి వారు అర్పణ వారు అర్పణ తెచ్చిచ్చిన కోసం. ప్రభు కొరకు ఏమైనా శ్రమ పడుతున్నావా? సువార్త కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? ఆయన రాజ్య విస్తరణ కోసం నేను శ్రమ పడుతున్నావా? ప్రభు కోసం అని నలిగిపోవాలి. అది అంటాడు ఒక భక్తుడు, నేను ప్రభువు కోసం అరిగిపోవాలి. మన బ్రాండ్ న్యూ లాగా ఉండకూడదు. బ్రాండ్ న్యూ ఎలాగంటే కొంతమంది బైబిల్ ఎలా బ్రాండ్ న్యూ లాగా ఉంటే అలాగ. బ్రాండ్ న్యూ బైబిల్ అంటే అది చదవట్లేదని అర్థం. బైబిల్ మాసిపోయి ఉందంటే చదివి మాసిపోయి. అలాగే మన జీవితాలు కూడా ప్రభు కోసం ఏమైపోవాలి? నలిగిపోవాలి.
ప్రభు కోసం అలిసిపోవాలి. మనం అనాలి, ఈరోజు ప్రకటించి నేనేమైపోయాను, అలిసిపోయాను, లెట్ మీ టేక్ సమ్ రెస్ట్ అనాలి. అలాగ ప్రభు కోసం ప్రయాసపడాలి. దీని స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఒకే ఒక్క జీవితం, ఆ జీవితము ప్రభువు కొరకు మనం బతకాలి. ప్రభువు కొరకు ఏదైనా ఒక కార్యము చేయాలి. మనుషుల కోసం, లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం, మరిదేని కొరకో నువ్వేమి చేసినా ఒకవేళ ఫలితం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ అంటాడు, ప్రభువు నందు మీరు పడిన ప్రయాస వ్యర్థమో కాదు. దీని స్తోత్రం కలుగును గాక. మనం సువార్త అనే విత్తనము వేయుటకు మన శ్రమ పడవచ్చు. ఆ విత్తనము వెంటనే కూడా ఫలించకపోవచ్చు, కానీ ఆ విత్తనము ఒకరోజు ఫలిస్తుంది, వారు రక్షణ పొందుతారు. దీని స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం ఖర్చు అయిపోవడానికి, దేవుని కోసం ఖర్చు పెట్టడానికి, దేవుని కోసం ప్రయాసపడడానికి మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదండి. చూడండి, కొంతమంది ఉంటారు మిగతా వాటి కోసం వెంటనే ఎంత, చూడండి, పిల్లవాడు అడిగాడు అనుకో, ఐస్ క్రీమ్ అడిగాడు అనుకో, పర్లేమంట, ఆడేదో పుల్ల ఐస్ క్రీమ్ అడుగుతాడు 10 రూపాయలు. మనం పుల్ల ఐస్ క్రీమ్ ఏట్రా, ఇది తీసుకో, డబ్బా అదా, మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసి ఆడు తుమ్మితే తగ్గితే మళ్ళీ ఆడిని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. అయినా సరే పుల్ల ఐస్ క్రీమ్ మన డిగ్రీకి భంగం అనమాట. మరి మనం ఏట్రా, మన పుల్ల ఐస్ క్రీమ్ తింటామా? పుల్ల ఐసేనా? పుల్ల ఐస్ మన పుల్ల ఐస్ తినకూడదు, డబ్బా కదా. దానికి ఖర్చు పెట్టడానికి, దీనికి ఖర్చు పెట్టడానికి ఎంత ఖర్చు పెడతామా? దేవుని మందిరానికి వచ్చేటప్పటికి చాలా ఏమంటాం, చాలా తక్కువగా ఆలోచిస్తాం. కాదండి, దేవుడు ఎప్పుడు మనకి బెస్ట్ ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనకి బెస్ట్ ఇస్తున్నాడు. సో లెట్ us ఆల్సో గివ్ హిమ్ బెస్ట్. ఆయనకు మనం సంపూర్ణముగా త్యాగపూరితంగా ప్రభువుకి మనం సమర్పించినప్పుడు ఆయన మళ్ళాను. సో ఈరోజు నా సందేశము, ప్రభువు ప్రయాసపడ్డాడు, నీ కోసం శ్రమపడ్డాడు, రక్తం చెందించే, దెబ్బలు తిన్నాడు, ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ముండ్ల కిరీటం పెట్టబడింది, కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. మరియమ్మ రిస్క్ తీసుకుంది తన ప్రాణాన్ని. ప్రజలు ఏమనుకున్నా సరే నిందలు భరించింది, అవమానాలు భరించింది ప్రభు నిమిత్తం. యోసేపు రిస్క్ తీసుకున్నాడు. ఆ చిన్న శిశువుగా ఉన్న యేసయ్యను తల్లిని మోసుకొని నడిపించుకొని చాలా దూరం ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళమంటే, దేవత వెళ్ళమంటే అక్కడ బయలుదేరి వెళ్ళిపోయాడండి. గొర్రెల కాపరులు రాత్రి మంద నిడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ప్రభుని చూడడానికి. హల్లెలూయా. దాని స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు అంత దూరం ప్రయాణం చేసి కదా, రాత్రనక పగలనక ప్రయాణం చేసి రిస్క్ తీసుకొని ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని ఆరాధించి కానుకలు సమర్పించారు. నువ్వు ప్రభు కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నావా? ప్రభు కోసం ఏమైనా వదులుకుంటున్నావా? ప్రభు కోసం ఏమైనా త్యాగం చేసావా? నీ జీవితంలో ఇదిగో నా ప్రభువు కోసం ఇది చేశాను, నా ప్రభువు కోసం ఇది ఖర్చు పెట్టాను, నా ప్రభువు కోసం ఇది త్యాగం చేశాను, నా ప్రభువు కోసం వీటిని వదులుకున్నాను అని నువ్వు చెప్పగలిగితే పిల్లారా, ప్రభువు నీ కొరకు పడిన శ్రమకు ఏమైనట్లు, ఫలితము సమకూడినట్లే. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కోసం ప్రయాసపడదాం. సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద లార్డ్. ప్రభు కోసం ఏదైనా చేద్దాం, ప్రభు కోసం ప్రయాసపడదాం, కష్టపడి ఆయన పూజించుటకు, ఆరాధించుటకు, ఆయన సువార్త ప్రకటించుటకు, ఆయన రాజ్యం కట్టడానికి, ఆయన సంఘము కొరకు ఏదో ఒక కార్యం చేయాలని పూనుకున్నప్పుడు ప్రభు మన ఆశను బట్టి ఆయనే సమస్తాన్ని ఆయన మన ద్వారా జరిగించుకుంటాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి